మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా పసుపులెడ్డి గారు, మే 15కి రేట్స్ ఎలా ఉండొచ్చు చెప్పు బ్రో. చాలామంది అన్నదాతలు కామెంట్లు పెడుతున్నారు ఎలక్షన్ల తర్వాత ధరలు బాగా ఉంటాయని. మే 13 ఎన్నికలు ముగిసిపోతాయి. అయితే మే 15 తర్వాత ఎగుమతి కాస్త పుంజుకోవచ్చు అని అందరికీ ఒక అంచనా ఉంది. ఒకవేళ మే 15 పూర్తి స్థాయి కాకపోయినా మే చివరికి పూర్తి స్థాయిలో ఎగుమతి జరగవచ్చు. కాబట్టి దాని తగ్గట్టు ప్లాంటేషన్ కూడా భారీగా ఉంది. బట్ వెయిట్ అండ్ సీ. ఏదేమైనా మీకంతా మంచిగా జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చింతామణి 60 నుంచి 240 సుధాకర్ రెడ్డి గారు. ఇక యూజర్ గారు, ఎలక్షన్ అయిపోయే వరకు రేట్లు అమ్మవు. రేపు నెల 20 నుంచి రేట్లు అమ్మవచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. చిన్న బాక్స్ 500 నుంచి 600 అమ్మాలని కోరుకుంటున్నాను. తదాస్వనాలి. మనం అందరం కూడా అలాగే దేవుడికి ప్రార్థిద్దాం. చిన్న బాక్సులు 500 నుంచి 600 ఎప్పుడు రేపు నెల 20 నుంచి. చాలామంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ధరకు సంబంధం లేదు, కానీ మే 15 తర్వాత ఉత్తర భారత ఎగుమతి జరగవచ్చు అన్నది మా అంచనా, అందరి అంచనాలు. బట్ చూడాలి ఏం జరుగుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న జూన్ మంత్లో రేట్ ఉంటుందా ప్లీజ్ చెప్పండి అన్న నవాజ్ బాషా గారు. జూన్ అన్న, జూన్ ఇంకా ఒక నెల సమయం ఉంది. బట్ అంత లాంగ్ మనం చెప్పలేము. హెవీ టెంపరేచర్, హెవీ ప్లాంటేషన్, గ్రోతింగ్ లేదు. ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ ఎక్కడికి పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు ఒకవైపున, ఈ ప్లాంటేషన్, భారీ ప్లాంటేషన్ ఒకవైపున, గ్రోతింగ్ లేకపోవడము, ఎక్స్పోర్ట్లు ఇప్పటికిప్పుడు ఏది పెద్దగా లేకపోవడం, ఇవన్నీ చాలా గందరగోళంగా ప్రస్తుత స్థితి. బట్ మీరు అడిగిన సమయానికి అంతా ఒక అంచనాకు క్లారిటీ, ఒక స్పష్టత రావచ్చు. రాజు భాష ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. వెన్ టమోటా ప్రైస్ ఇంక్రీజెస్, ధరలు ఎప్పుడు పెరుగుతాయని శక్తివేల్ గారు అడుగుతున్నారు. అన్న ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ ఎక్స్పోర్ట్లు పూర్తి స్థాయిలో లేవు. భారీ ఉష్ణోగ్రతలు, గ్రోతింగ్ లేదు, వర్షాలు లేవు, నీటి సమస్య, ఆకుముడత, తెల్లదోమ, పచ్చదోమ, చాలా సమస్యలు, అంతా గందరగోళంగా ఉంది. ఎక్స్పోర్ట్లు పూర్తి స్థాయిలో జరిగే వరకు ఈ విషయాలు ఏమాత్రం మనం ఒక అంచనాకు రాలేము. చూడాలి, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్ అమీర్ భాయ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేష్ గారు, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మల్లేష్ రెడ్డి గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా బాగున్నావా సుధా గారు? బాగున్నాడన్నా. హెవీ టెంపరేచర్, టేక్ రెస్ట్ అంటిల్ టెంపరేచర్ కమ్స్ డౌన్. ఆఫ్టర్ దట్ యూ డూ ప్లానింగ్. ప్రస్తుతం అయితే భారీ ఉష్ణోగ్రత ఉన్నాయి కాబట్టి ప్లాంటేషన్ వెళ్ళకండి, విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడైతే ఉష్ణోగ్రత తగ్గుతాయో అప్పుడు మీరు ప్లాంటేషన్ గురించి ప్లాన్ చేసుకోమని చెప్పి ధర్మేంద్ర రెడ్డి గారు చెబుతున్నారు. అన్న మీరు ఆయన చెబుతున్నారు చాలా కరెక్ట్. అనేది విపరీత ఉష్ణోగ్రత, బయట తిరగాలంటే జనం అల్లాడిపోతున్నారు. ఇక మొక్కలు బతకడం ఆయన అనేది వాస్తవమే. ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి, ఈ ఉష్ణోగ్రత తగ్గే వరకు మొక్కలు నాటి చిరు మీద మళ్ళీ రీప్లాంటింగ్ చేయడము, గ్రోతింగ్ లేదని బాధపడటం కన్నా ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత వాళ్ళు ప్లాంటేషన్ చేసుకోవడం సర్వోత్తమం. ఇక శ్రీకాంత్ గారు, మార్చ్ అండ్ ఏప్రిల్ ప్లాంటేషన్ చేసినా కూడా అనుకున్నంత స్టేజ్లో గ్రోతింగ్ లేదు బ్రో. సమ్మర్ ఎఫెక్ట్ వల్ల టమోటా ప్లాంటేషన్ ఫారెస్ట్గా ఉంది. ఇదైతే వాస్తవము. మామూలు మన ఉష్ణోగ్రతలు ఈసారి అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానివల్లే ప్లాంటేషన్ భారీగా జరిగింది, కానీ గ్రోతింగ్ మాత్రం ఎక్కడా లేదు. అన్ని చోట్ల నుంచి కూడా ఇవే అభిప్రాయాలు, ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రోతింగ్ అయితే లేదు, ఇదైతే వాస్తవం. దానికి రిప్లై కామెంట్ వచ్చింది, అది కూడా చూద్దాం. సుభాష్ కుమార్ గారు, పెట్టడం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎవరికి వాళ్ళు ప్లాంటేషన్ భారీగా చేస్తూ ఉన్నారు. కాలమే సమాధానం. ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా, పక్క పంటలు ఒక గుర్తుకి లేదు, మొక్కలు చనిపోతాయని తెలుస్తున్నా కూడా ప్లాంటేషన్ చేయడం మాత్రం ఎవరు కూడా ఆపడం లేదు. మరి చూడాలి, దీని కాలమే సమాధానం చెప్పాలని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకది, ఇదంతా గత సంవత్సరం ఎఫెక్ట్. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఉన్నాయి, గ్రోతింగ్ బాగా లేదు, గుర్తికి 3-4 కాయలే ఉన్నాయి, చాలా తక్కువ రావచ్చని ఉదయం నేను ఒక రైతుతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అన్నాడు, అన్న ఎకరా వేసిన కూడా కోత 50 బాక్స్ తొలి కోత పట్టడం కూడా చాలా కష్టంగా ఉందన్న, గ్రోతింగ్ ఏమాత్రం లేదు అని ఆయన కూడా చెప్పారు. నేను ఆయనతో అడిగాను, ఇంత ఎండలు ఉన్నాయి కదా, నెట్ ఫార్మింగ్ చేసుకోవచ్చు కదా, ఖర్చు తక్కువ కదా అంటే, ఆయన ఎకరాకు 5-6 లక్షల వరకు ఖచ్చితంగా వస్తుందన్న. తక్కువ ఉంటే అందరూ వలలు వేయడం, టెంపరేచర్ని కాస్త తగ్గించడానికి నెట్ ఫార్మింగ్, వలలు కనడం తోటలపైన ఖర్చు విపరీతంగా వస్తుంది. ఎకరాకు 4-5 లక్షల మేరకు వస్తుందన్న, అందుకే ఎవరు చేయలేదని అన్నారు. నేనైతే ఏదో సింపుల్గా అయిపోతుందేమో అనుకున్నాను, 30-50 వేలలో. కాకపోతే నెట్ ఫార్మింగ్ చేయాలంటే ఎకరాకు 5,000 ఖర్చు వస్తుందన్నాడు. అందుకే ఇంత భారీ ఉష్ణోగ్రతలో ఉన్న ఎవరు నెట్ ఫార్మింగ్ చూడటం లేదా ఆయనతో చెప్పడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెట్ ఫార్మింగ్ ప్రయత్నం చూడండి. అయితే ఖర్చు ఎక్కువ ఉంటున్నారు, 5 లక్షలు పెట్టాలి. మరి నిర్ణయం మీదే. అయితే నేను కూడా ఉదయం అన్నదాంతో మాట్లాడే చాలామంది చెప్తున్నారు, మా విషయం మాత్రం ఈ ఎండలకు మాత్రం గ్రోతింగ్ అనేది ఏమాత్రం లేదు, దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి.
ఏమో కాలం కరుణించి దేవుడు అనుకూలించి ఏదో ఒక 2-3 పదులు వర్షం పడితే మొక్కలు బతుకొని కాస్త గ్రోతింగ్ రావచ్చు. గతంలో ఒక అన్నదాత చెప్పారు ప్లాంటేషన్లు తర్వాత చూసుకుందాం, ముందు నీళ్లు కావాలి, వర్షాలు పడాలని. మనమందరం టమాటాలు ఎలా ఉన్నా వర్షం కోరుకుందాం. ఒకవేళ దిగుబడి పెరిగినా కూడా మొక్కలు బాగా పంట బాగా వచ్చినా కూడా ఎగుమతులు బాగా ఉంటే ధర అయితే ఉంటుంది. ఈ ఏమాత్రం లేకుండా అతి తక్కువ కాయలతో ఎక్కువ ధర అమ్మడం కన్నా ఎక్కువ కాయలతో తక్కువ ధర అమ్మినా కూడా మన సొమ్ములు అయిపోతాయి. మనమందరం వర్షం గురించి చేద్దాం. ఇక శివశంకర్ గారు ఏంటి అన్నా, కేవీఆర్ గారు మీరు బిజినెస్ పార్ట్నర్సా? లేదన్నా, ఆయన మేము చింతపర్తి దరిదాపు 40 సంవత్సరాల నుంచి ఒకే ప్రాంతంలో ఉన్నాం. మేము మా ఇద్దరిది సొంత ఊరు చింతపర్తి. ఆయన వచ్చి మదనపల్లి మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడు. చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నేను ఆయన తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ ఫోటోలో ఆయన పెడుతూ ఉంటాను అంతే అన్న. బిజినెస్ పార్ట్నర్స్ కాదు. ఆయన మా మార్కెట్ కమిటీ బండి యజమానుల సంఘం అధ్యక్షుడు కేవీఆర్ కడారి వెంకటరమణ గారు. నిన్న మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం వీడియో చూడడానికి దరిదాపు 20 నిమిషాల సమయం పట్టింది. ఇవాళ కామెంట్ తక్కువ. అయితే హైలైట్ కామెంట్ ఏదైనా అంటే ఈ ప్రస్తుతం ఉష్ణోగ్రత భారీగా ఉన్నాయి కాబట్టి ప్లాంటేషన్ గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకొని ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత ప్లాంటేషన్ చేసుకోమని ఒక అన్నదాత సలహా ఇచ్చారు. ఇది మంచి సలహా. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.